నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోక్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. సేమ్ టైం ఛానల్తో మీ ఇంటరాక్షన్ చాలా ఉండడం అవసరం. ఎందుకంటే మన పైన రిపోర్ట్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, దాని ద్వారా నోటిఫికేషన్స్ అనేవి వస్తలేవు. అందుకే ఈ వీడియోస్ రీచ్ అనేది ఎక్కువగా ఉండలేదు. అది ఉండాలి అంటే జనం లోపలికి పోవాలి అంటే మీ ఇంటరాక్షన్ పెరగాలి. అంటే సేమ్ టైం రీసెంట్గా మనం సనాతన కాంక్లేవ్ 2026 థర్డ్ ఎడిషన్ చేసినాం అండ్ చాలా అద్భుతంగా జరిగింది. మ్యాసివ్ క్రౌడ్, చాలా హెవీగా వచ్చారు. అండ్ ఆన్లైన్లో ఆ వీడియోస్ అన్నీ కూడా మనం రిఫ్లెక్షన్ భారత్లో పెడుతున్నాం. దాని ద్వారా మీరు చూడొచ్చు అండ్ 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అట్ సేమ్ టైం మరొక విషయం, మన ఛానల్కి మీ ఆర్థిక సహకారం ఎంతో అవసరం. నిజంగా రీసెంట్గా జరిగినటువంటి కాంక్లేవ్ తర్వాత పరిస్థితులు ఒకటేసారి తెలియకుండా తయారైపోయినాయి. సో అట్ సేమ్ టైం కాంక్లేవ్ కూడా ఎటువంటి సపోర్ట్ రాలేదు, కానీ మనం బాగా చేసుకున్నాం. దాని నుంచి బయటపడడానికి అండ్ ఛానల్ ముందుకు పోవడానికి అవసరమైతే చాలా ఉంది. దేశ భద్రత, సరిహద్దు రక్షణ, వ్యూహాత్మక అంశాల్లో విధాన నిర్ణయాలు అనగానే మన దేశంలోని సోకాల్ పర్యావరణవేత్తలు, జీవకారుణ్యవాదులు, సామాజికవేత్తలు దేశోద్ధరణ ఉపన్యాసాలు ఇవ్వడం మొదలు పెడతా ఉంటారు. ఇది మనకు అలవాటే. ప్రపంచ భౌగోళిక రాజకీయాలు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నటువంటి వేళ భారత ప్రభుత్వం భూతల, గగనతల, సముద్రతల విభాగాల్లో అనేక వ్యూహాత్మక ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తూ ఉన్నది. దేశ సరిహద్దుల్లో సైనిక బలగాల కోసం మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తోంది. ఎడతెరిపి లేకుండా రహదారుల నిర్మాణం చేపట్టింది. మరోవైపు సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం, సహకార దౌత్యం చేస్తూనే భవిష్యత్ ప్రమాదాలను అంచనా వేసి ముందు జాగ్రత్తగా స్ట్రాటజిక్ ప్రాజెక్టులను చేపట్టింది. చైనాను నిలువరించాలి, పాకిస్తాన్ను కట్టడి చేయాలి, బంగ్లాదేశ్ను దారికి తెచ్చుకోవాలి, నేపాల్తో స్నేహం చేయాలి. ఇన్ని సవాళ్ల మధ్య భారత విదేశాంగ నీతి, రక్షణ విధానాలను రూపొందించుకోవాలి. చైనాను నియంత్రించేందుకు కేంద్రం గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పేరిట ఒక భారీ వ్యూహాత్మక నిర్మాణాన్ని చేపట్టాలని భావించింది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ దీవిని ఒక వ్యూహాత్మక ఆర్థిక పర్యాటక కేంద్రంగా మార్చడానికి రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, ఒక గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక పవర్ ప్లాంట్, ఒక టౌన్షిప్ నిర్మించాలనేది కేంద్రం ఆలోచన. ఇవన్నీ హిందూ మహాసముద్రం, సూయజ్ కాలువ గుండా ఉన్న కీలకమైన ప్రపంచ వాణిజ్య మార్గాలతో ఈ ప్రాంతాన్ని అనుసంధానించడమే ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటైన మలక్కా జలసంధికి సమీపంలో భారత్ ఈ ప్రాజెక్ట్ చేపడతా ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు 72,000 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. భారతదేశ ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైంది. ఈ ప్రాజెక్ట్ వల్ల అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు 30 ఏళ్లు పడుతుందని, అప్పటికీ ఈ దీవిలో నివాసం ఉండే ప్రజల సంఖ్య 6,50,000కు చేరుతుందని ప్రభుత్వం ఒక అంచనా వేసింది. ఈ భారీ ప్రాజెక్టును నీతి ఆయోగ్ రూపకల్పన చేసింది. అండమాన్ నికోబార్ దీవుల ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్ అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నది. పర్యావరణ, అటవీ, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ సహా రక్షణ శాఖలు ఈ ప్రాజెక్ట్ భాగస్వామ్యంలో ఉన్నాయి. దేశ రక్షణ, వాణిజ్య, ఆర్థిక లక్ష్యాలను సాధించడంతో పాటు చైనాను కట్టడి చేయడం కోసం ఒక సమగ్ర వ్యూహాత్మక పథకంగా దీన్ని కేంద్రం రూపొందించింది. అసలు ఎక్కడ ఈ ప్రాజెక్టు నిర్మిస్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు 836 దీవుల సమూహం. వీటిలో 38 దీవులు మాత్రమే జనావాసాలకు అనువైనవి. 910 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రేట్ నికోబార్ దీవి నికోబార్ దీవుల సముదాయంలో చాలా పెద్దది. నికోబార్ దీవులు అండమాన్ ద్వీపానికి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రపాలిత ప్రాంతం దక్షిణ భాగంలో ప్రత్యేక దీవుల సమూహంగా ఉంటాయి. నికోబార్ దీవుల సమూహంలో అతిపెద్ద, అత్యంత ఏకాంత ప్రాంతంగా ఉండే గ్రేట్ నికోబార్ దీవిలో 1,000 కోట్ల రూపాయల ఖర్చుతో హాంకాంగ్ తరహా భారీ ప్రాజెక్టును చేపట్టాలని భారత్ ప్లాన్ చేస్తూ ఉంది. దాదాపు 72,000 కోట్ల రూపాయల బడ్జెట్తో 166 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. సమీప ప్రాంతాల్లో పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి కౌంటర్గా భారత్ పెట్టుకున్న అతిపెద్ద లక్ష్యాల్లో ఒకటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. అంశం తెర మీదకి తీసుకురాగానే విపక్ష పార్టీలు, వామపక్ష మేధావులు, గాంధేయవాదులుగా చెప్పుకుంటున్న వాళ్ళు దీనికి కౌంటర్ నెరేటివ్ నిర్మించడం మొదలుపెట్టారు. ది గ్రేట్ నికోబార్ బెట్రాయల్ పేరిట అబద్ధాలను ప్రచారం ఆరంభించారు చేసుడు. కేంద్రం చేపట్టినటువంటి ప్రాజెక్టును గ్రేట్ నికోబార్ దీవిలో ప్రణాళికాబద్ధ విధ్వంసంగా తేల్చేశారు పర్యావరణవేత్తలు. వామపక్ష అనుకూల పక్ష పత్రిక ఫ్రంట్ లైన్ నికోబార్ ప్రాజెక్టును వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నది. ద గ్రేట్ నికోబార్ బెట్రాయల్ పేరిట వ్యాసం ప్రచురించింది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం భారతదేశ ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక స్థానాన్ని బలోపేతం చేయడం. ఈ ప్రాజెక్టు వల్ల మలక్కా జలసంధి సమీపంలో గ్రేట్ నికోబార్ దీవి భౌగోళిక ప్రాధాన్యంగా మారుతుంది. దీన్ని ఒక ప్రధాన షిప్పింగ్ హబ్ అవుతుంది. దీనివల్ల భారత వాణిజ్య ఖర్చులు తగ్గుతాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, ఏషియన్ దేశాలతో వాణిజ్య పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడం వంటి ఆర్థిక లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. అలాగే రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం, ఈకో టూరిజం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారతదేశ వాణిజ్య ఖర్చులు తగ్గడమే కాకుండా ఆగ్నేయాసియాతో సంబంధాలు మెరుగుపడతాయి. యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా దేశాన్ని ఒక ప్రముఖ ఆర్థిక వ్యూహాత్మక శక్తిగా నిలబెట్టే అవకాశం కూడా ఉంది. సోకాల్ పర్యావరణవేత్తల వాదన ఏందో మనం ఒకసారి ఇక్కడ తెలుసుకున్నాం. నికోబార్ దీవి ప్రాకృతిక సాంస్కృతిక సమగ్రత మీద సంకల్పించబడిన దాడిగా సోకాల్ పర్యావరణవేత్తలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. అక్షరాల దౌర్జన్యమని, నౌకాశ్రయ నిర్మాణంతో అరుదైన భారీ తాబేళ్ల ఆవాస ప్రదేశాలన్నీ ధ్వంసమవుతాయంటూ చిత్రమైన వాదనలు తెర మీదకి తీసుకొని వస్తున్నారు. పర్యావరణానికి ఎక్కలే నష్టం జరుగుతుందని, టౌన్షిప్ నిర్మాణం వల్ల 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 1 కోటికి పైగా చెట్లు, దట్టమైన అడవి అంతరించిపోతుంది అంటున్నారు. 1800కి పైగా జంతువులు, 800 వృక్ష జాతులు ధ్వంసమైపోయి జీవ వైవిధ్యం అంతా నాశనమైపోతుంది అంటున్నారు. గిరిజన సముదాయాలను కాపాడాలనే రాజ్యాంగ హామీని తుంగలో తొక్కేసినట్టే అని అంటున్నారు వీళ్ళంతా. ఆదివాసులు భూమిని, సంస్కృతిని, జీవనాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. దీంట్లో చాలా తెగలు కూడా కనుమరుగవుతాయి అంటున్నారు. మరి వీటన్నిటికీ సమాధానం ఏంటి మనం తెలుసుకుందాం. నిజమేనా ఇవన్నీ, లేకపోతే అవాస్తవాలని? ఈ ప్రాజెక్ట్ కోసం ఈ దీవిలో కేవలం 14% లేదా 130 చదరపు కిలోమీటర్లను చదును చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. నికోబార్ నివసిస్తున్నటువంటి తెగల వారికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా లేదా వారిని నిరాశ్రయుల్ని చేయకుండానే ప్రాజెక్టును చేపడతామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. పర్యావరణ పరంగా అన్ని రకాల పరిశీలనలు చేపట్టి భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్న తర్వాతనే, పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించినట్టు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును నిలువరించడంలో మన మేధావులతో పాటు చైనా పాత్ర ఏమైనా ఉందా? ఆ డౌట్ వస్తూ ఉంది. 2024లో 39 మంది అంతర్జాతీయ నిపుణులు నికోబార్ దీవుల్లో పర్యటించారు. ఈ పర్యటనకు నేపథ్యం కేంద్రం చేపట్టినటువంటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. భారత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ షాంపెన్ తెగకు మరణశిక్ష లాంటిదని, వారి ఆవాసాలను పూర్తిగా నాశనం చేస్తుందని హెచ్చరించారు. పారిశ్రామిక ప్రపంచంలో ఎలా బతకాలో షాంపెన్ ప్రజలకు తెలియదు. వారికి అవగాహన కూడా లేదంటూ ఆదివాసీ ప్రజలను, శక్తి సామర్థ్యాలను చులకన చేశారు. గతేడాది మేలో భారతీయ పాత్రికేయులు చైనా ఆహ్వానం మేరకు బీజింగ్ సహా చైనా అంతా చుట్టొచ్చారు. సరిగ్గా వారం రోజుల క్రితం ఏప్రిల్ 23న కూడా భారత మీడియా ప్రతినిధులు చైనాకు పోయారు. సుదీర్ఘకాలంగా చైనా భారత మేధావులు, పాత్రికేయులను తరచూ తమ దేశానికి ఆహ్వానిస్తూ ఖరీదైన ఆతిథ్యాలు ఇస్తూ ఉంటుంది. భారత్ శత్రు దేశాలకు చెందిన పర్యావరణవేత్తలు, పశ్చిమ దేశాల నిపుణులను ఆహ్వానిస్తుంది. భారత్ చేపట్టబోయే వ్యూహాత్మక ప్రాజెక్టులను నిలువరించే చిట్కాలు చెప్తూ ఉంటుంది వీళ్ళందరికీ కూడా. అటువంటి చిట్కాల్లో పర్యావరణం ప్రధానమైంది. నిజంగానే నికోబార్ తెగలు ప్రమాదంలో పడినాయి? ఇది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే నికోబార్ ప్రాంతం భూకంపాలకు, సునామీలకు నిలవు. ఈ దీవిలో గత దశాబ్దంలో 400కు పైగా భూకంపాలు నమోదైనాయి. 2004లో గ్రేట్ నికోబార్ సునామీ తాకిడికి గురైంది. దీవి అంతా కూడా ధ్వంసమైపోయింది. దీవిలోని ఆదివాసులు అనేక మంది సునామీలో కొట్టుకుపోయారు. వందలాది మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు. నాటి సముద్ర ఉత్పాతం ఊహించని ఆకస్మిక పరిణామం. హిందూ మహాసముద్రంలో భారీ సునామీ వచ్చినప్పుడు చాలా గ్రామాలు కొట్టుకుపోవడంతో వీళ్ళంతా ఇతర ప్రదేశాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. చాలా ఏళ్ళు వీళ్ళకి వివిధ ప్రాంతాల్లో పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది కూడా. అంటే నికోబార్ దీవి ఏమాత్రం ఆవాసయోగ్యమైంది కాదని దీనివల్ల అర్థమవుతుంది. ఆదిమ తెగలు నికోబార్ దీవిలో ఉండటం వల్ల క్రమంగా అనాది తెగలే అంతర్ధానం అవుతాయి. వీరిని ఇతర ప్రాంతాలకు తరలించి ప్రధాన స్రవంతి సమాజంలో భాగం చేయడమే శ్రేయస్కరం తప్ప వారిని ఎల్లకాలం లోతట్టు అడవులకే పరిమితం చేయడంలో అర్థం లేదు అంటున్నారు. సోకాల్డ్ పర్యావరణవేత్తలు మాత్రం విలాస జీవితాలు గడుపుతూ, అనాది తెగలు మాత్రం అడవులకే పరిమితం కావాలని క్షుద్రవాదన వినిపిస్తూ ఉంటారు. దేశ రక్షణ, భద్రత, ఆర్థిక స్వావలంబనల కోసం ఒక భారీ ప్రాజెక్టును చేపట్టినప్పుడు చిన్న చిన్న నష్టాలు ఉండడం ఖచ్చితంగా సహజం. అది చిన్న నష్టాలను నిర్వహించేందుకు దేశానికి అత్యవసరమైనటువంటి వ్యూహాత్మక ప్రాజెక్టులను చేపట్టకుండా ఉండటం కూడా అసాధ్యం. గతంలో భారీ తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు సైతం పర్యావరణం, అనాది తెగల అంశాలనే పైకి తీసుకొని వచ్చారు సోకాల్డ్ మేధావులు. భారీ తరహా నీటి ప్రాజెక్టులు మన దేశానికి చేసిన మేలేమిటో ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఒక్కసారి అందరికి కూడా అర్థమవుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? నిజంగా ఖచ్చితంగా అడవులు కావచ్చు. నిజంగా ఖచ్చితంగా ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, పర్యావరణానికి అడవులు అవసరమే. ప్రతి తెగని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ దేశం బాగుండడం అనేది ముఖ్యం అన్నిటికీ మించి.
ఈ దేశాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. ఎందుకంటే మన పైన ఉండేటటువంటి శత్రువుల గురించి మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు. ఎట్ ది సేమ్ టైం ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడాలి అనుకుంటున్నాం. మన తరువాతి తరాలు ఈ యొక్క అభివృద్ధి ఫలాలను అనుభవించాలి అనుకుంటున్నాం. ఇటువంటి సమయంలో మనం చేయాల్సినటువంటి పనులు ఈ దేశ భద్రత. నిజంగా ఈ దేశ భద్రత ఖచ్చితంగా అవసరం. మీరు ఒక్కసారి గత 50 నుంచి 60 సంవత్సరాలు ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు చూస్తే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన బార్డర్స్లో మనం ప్రయాణం చేయడానికి రోడ్లు ఎలా ఉండేది? రోడ్లు అసలు లేవు, ఎక్కడ లేవు. కరెంట్ అనేటువంటిది ఎక్కడా లేదు. మరి వీళ్ళందరూ బార్డర్లో జీవిస్తున్నటువంటి జనాల గురించి ఏ రోజైనా ఆలోచించారా? మరి వాళ్ళందరూ కూడా భారతీయులే కదా, వాళ్ళకి కరెంట్ అందాలి, మరి వాళ్ళకి రోడ్లు అందాలి అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు బయటకు రాలేదు ఈ సోకాళ్ళ మేధావులు అని మాట్లాడేటటువంటి వ్యక్తులు? పోనీ ఇన్ని రోజులు వీళ్ళందరూ కూడా ఈ తెగల్లో ఉండేటటువంటి వ్యక్తులకు కావాల్సినటువంటి కనీస అవసరాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు అంత పెద్ద నికోబార్ దీవుల్లో ఒక ప్రదేశం సంబంధించి ఇంత చర్చ చేస్తున్నారే, మరి మిగిలినటువంటి వాళ్ళ గురించి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇటువంటి ఆదివాసీ తెగలు కేవలం నికోబార్లోనే ఉన్నాయా? భారతదేశం మొత్తం మీద ఎన్ని తెగలు ఉన్నాయి? ఎంతమంది ట్రైబల్ ఏరియాస్ ఉన్నారు? వాళ్ళకి కనీస అవసరాలు కూడా తీరుతున్నాయా? మరి వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడరు? అంటే ప్రభుత్వాలు వాళ్ళ గురించి పట్టించుకోవద్దా? వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతికనా? ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మన కాళ్ళ మీద మనం ఇంతగానో బ్రతుకుతున్నా కూడా ట్రైబల్ ఏరియాస్లో మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయని. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏ నిధులు కూడా వాళ్ళకి చేరే పరిస్థితి లేదు. అనేక మంది ఇప్పటికీ తిండికి అలమటించుకుంటూ చచ్చిపోతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో అనేక రకమైనటువంటి డిఫిషియన్సీలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడదాం, వీటన్నిటి గురించి చర్చిద్దాం. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటివి అందజేసే ప్రయత్నం చేద్దాం. వీటి గురించి మనం మాట్లాడడం. ఇప్పుడు ఎక్కడో నికోబార్లో భారతదేశం యొక్క సమగ్రతకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ముందుకొచ్చి ఒక పని జరుగుతూ ఉంటే మాత్రం దాన్ని అడ్డుకోవడానికి మనం ఇప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా కామెంట్ల రూపంలో మీరు కూడా మీ అభిప్రాయం తెలియదు. జై హింద్, భారత్ మహాన్.